కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రాలను రెండు కూడా ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో స్పష్టత లేనటువంటి కారణంగా కేవలం ఎన్నికలే లక్ష్యంగా 2014కు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకి ఈ రకమైన నష్టం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కేవలం రాష్ట్రం విడివడాలని ఒకటి, విడకూడదనేటటువంటి రెండు ఆలోచనలతో ఉన్నారు తప్ప విడితే మాకేమి కావాలి అనేటటువంటి ఆలోచన కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోదనేటటువంటి ఒక నమ్మకంతో ఉన్న కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారై ఇవాళ ఈ రకమైనటువంటి స్థితికి వచ్చిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తారు సార్. ఈరోజు ప్రత్యేకంగా 2014లో రాష్ట్ర విభజన తర్వాత అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంతో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి రాజకీయ అవగాహన మేరకు మేము ప్రత్యేకమైనటువంటి అమరావతి అనేటటువంటి రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో దాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలిసింది. అయితే ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రం తన యొక్క విచక్షణాధికారం కింద ఎన్ని రాష్ట్రాలను ఏర్పాటు చేయొచ్చు, కానీ భారత రాజ్యాంగంలో ఆ రాష్ట్రాలకు సంబంధించిన రాజధానిని ఎంపిక చేసేటటువంటి హక్కు కేవలం ఆ రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందనేటటువంటి విషయం చాలా స్పష్టంగా ఉన్న కారణంగా అప్పటి ప్రభుత్వం ఈ యొక్క ప్రాంతాన్ని ప్రత్యేకంగా రాజధానిగా దాన్ని గుర్తించడం జరిగింది. కానీ దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం పార్టీలు మారితే ప్రభుత్వ ఆలోచన మారేటటువంటి విధానం వల్ల ఈనాటి పరిస్థితి వచ్చింది. దీనికి గల తేడా ఏంటంటే నానాడు ఉన్నటువంటి ఈ యొక్క అమరావతికి అప్పటి ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి నమ్మకం, చంద్రబాబు నాయుడు గారిపై ఉన్నటువంటి విశ్వాసంతో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా సుమారు 30,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద ఇవ్వడం జరిగింది. కానీ తదనంతరం వచ్చినటువంటి ప్రభుత్వం ఆ యొక్క ఆలోచనను కొనసాగించేటటువంటి విషయం కాకుండా దాన్ని విద్వేషపూరితమైనటువంటి ఆలోచన చేయటం వల్ల రాబోయేటటువంటి రోజుల్లో పెను ప్రమాదం భారత ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే ప్రజలు తమ యొక్క విశ్వాసాన్ని ప్రభుత్వం పట్ల కోల్పోయే అతిపెద్ద ప్రమాదం ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం తెలుసుకోవాలి. నమ్మకమైనటువంటి వ్యక్తులను ఆశ్రయించి ప్రజలు తమ ఆస్తులు కట్టబెట్టినప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని కేవలం రాజకీయ కోణంగా తీసుకోవడం వల్ల జరిగేటటువంటి నష్టం ఏంటన్నది ఇవాళ స్పష్టంగా చూసాం. కాబట్టి అమరావతిలో దాదాపుగా 5 సంవత్సరాలు బట్టి ఆడ మగ పిల్ల మేక మొత్తం సమస్త ప్రజానికం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి ఉద్యమం చేపట్టి ప్రభుత్వం విధించినటువంటి అనేక ఆంక్షలు కానీ అనేక రకాలైన అక్రమ కేసులు కానీ అనేక రకాలైన ఇబ్బందులు కూడా తట్టుకుని వారు నిలబడినటువంటి పరిస్థితి చూసినప్పుడు వారికి రాజకీయ పార్టీల కంటే కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలే ఈ యొక్క పొలిటికల్ మేనిఫెస్టోలు ఎజెండాల కంటే కూడా అత్యధికమైనటువంటి ప్రయారిటీ ఉందని 2024 ఎన్నికల్లో చాలా స్పష్టంగా మనకు తేలటం వల్ల ఈ యొక్క రాష్ట్రం యొక్క ప్రభుత్వం పూర్తిగా వైఎస్ఆర్సీపీని తుడిచిపెట్టి కేవలం తన యొక్క సంఖ్యని 11కి పరిమితం చేసి మిగిలినంతా కూడా ఈ యొక్క రాష్ట్రంలో అధికార బదలాయింపుకి ఈ యొక్క మూలమైనటువంటి సూత్రం ఉందనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితుంది. దురదృష్టం ఇప్పుడే వారు చేసినటువంటి నినాదంలో వారు అపోజ్ చేసేవన్నారు. కనీసం నేను వారి నుంచి ప్రపోజ్ ఏదైనా చేస్తారేమో అని ఆశించాను. నేను కేవలం అపోజ్ చేయడం అంటే ఈరోజు మరొకసారి ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్సీపీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం వారి పట్ల ఉంది. ఇవాళ రాజధాని అయినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి విషయం కూడా మనం చాలా స్పష్టంగా చూసాం. ఈనాడు మరొక ప్రధానమైనటువంటి వక్త బీఆర్ఎస్ చెందినటువంటి సురేష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర దేహం విడినా రెండు మా కళ్ళేరు. ఈ రోజు కూడా మేము అడుగుతా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బచావత్ అవార్డు ప్రకారం మనకి ఇచ్చిన కేటాయింపులు 1450 టీఎంసీలు. ఏనాడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 650 టీఎంసీల నుంచి మేము వాడుకోలేటువంటి పరిస్థితులు ఇవాళ పోలవరం యొక్క నిర్మాణం అవసరమై ఉంది. పోలవరం యొక్క నిర్మాణానికి కావాల్సినటువంటి ఎత్తు తగ్గిస్తే ములిగితే మాకు మళ్ళీ విద్వేషం రెచ్చగొట్టే పరిస్థితి ఉంది, తగ్గించేటటువంటి రాజకీయ కోణంలో మాట్లాడే పరిస్థితి ఉంది. ఇటువంటి విషమ పరిస్థితులని కూడా యోచన లేకుండా రాష్ట్ర విభజన జరిగినటువంటి కారణంగా ఈ పరిస్థితి దాపరించి ఇవాళ ఈ ప్రభుత్వాల మీద ఇంత ఒత్తిడి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటి కూడా అధిగమించేటటువంటి పరిస్థితుల్లో వాడుకోండి. మేము ఉత్తరాంధ్రకి 25 టీఎంసీలు పోలవరం నుంచి ఇవ్వాల్సి ఉంది, 45 టీఎంసీలు మహారాష్ట్రకి ఇవ్వాల్సి ఉంది. మరి అదే రకంగా మాకు సంబంధించినటువంటి కుడి కాలువ ద్వారా మరి దీనికి సంబంధించి మరి గుంటూరు అదే రకంగా ఒంగోలు ప్రకాశం జిల్లాలకు ఇచ్చేటటువంటి వాటర్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. మరొక పక్క కృష్ణానదికి సంబంధించినటువంటి వాటాలు కూడా మాకు కేటాయింపులు వచ్చే పరిస్థితి లేదు. ఈనాడు నేను ఈ వేదిక ద్వారా సూటిగా తెలంగాణ లీడర్స్ నేను అడుగుతా ఉన్నాను, వారికి సంబంధించిన బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో వారు సంసిద్ధంగా ఉన్నట్టయితే
నాగార్జున సాగర్ టైల్ పాండ్ నుంచి దుమ్ముగూడెం నుంచి నాగార్జున స్టైల్ పాండ్కి ఖచ్చితంగా మీరు కాలువ తవ్వండి. 315 టీఎంసీలు రిజర్వాయర్ ఉన్నటువంటి నాగార్జున సాగర్ కనుక నింపగలిగితే ఖచ్చితంగా మాకు సంబంధించిన శ్రీశైలం ప్రాజెక్టులు కేవలం దాన్ని జల విద్యుత్గా కనుక వాడినట్టయితే పోతిరెడ్డిపాడు ద్వారా మిగిలినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి గాలేరు, నగిరి, హంద్రి, నేవా అన్ని ప్రాంతాలతో పాటు తెలుగుగంగ నుంచి మరి మెడ్రాస్ తమిళనాడుకు కూడా మనం 15 టీఎంసీలు నీరిచ్చేటటువంటి అవకాశం ఉన్న కారణంగా ఇంత విశాలమైనటువంటి దృక్పథం లేనటువంటి రాజకీయ పార్టీలు ఈ వేదిక ద్వారా మాట్లాడుతున్నాయంటే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఆశిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో, ఇటువంటి విపత్కరమైన స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక మూలాలు, లక్ష్యాలన్నీ కూడా మేము ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ ఆధారంగా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా ఐటీకి సంబంధించినటువంటి ప్రధానమైన అంశం తీసుకున్నాం. ఇవాళ ఆంధ్ర ప్రాంతం విడింది. మా ప్రాంతానికి సంబంధించి భౌగోళిక స్వరూపం చూస్తే మేము వర్టికల్గా ఒక పక్క సముద్ర తీరం, దానిపైన మాకు డెల్టా తీరం, దానిపైన మాకు ఉన్నటువంటి ఈ టెరైన్ రీజన్, ఈ 3 ప్రాంతాలు శ్రీకాకుళం నుంచి నెల్లూరు